ఇగో ఇది చెప్పడం మర్చిపోయినా, లింగంపల్లి ఫ్లైఓవర్ బ్రో, దిస్ ఈజ్ ఏ లింగంపల్లి ఫ్లైఓవర్. ఇది వేసినాక ఆగమాగం ఉంటుండే తెలుసా ఇక్కడ, అది సంగతి. ఇగో ఇక్రిసాట్, దిస్ ఈజ్ ఇక్రిసాట్. మనం ఈ రూట్లో సైకిల్ మీద పోయేది, ఇప్పుడు బండి మీద పోతున్నాం. ఇక నాకు తెలిసి వచ్చే వారం బస్ కోతాం అనుకుంటా. పటంచెరు టు లింగంపల్లి. మనం మిరపకాయలు అయితే పట్టించుకున్నాం, కానీ ఇక లింగంపల్లి పోవాలి జర పని, హాస్పిటల్. పటంచెరు నుంచి లింగంపల్లి, మళ్ళీ లింగంపల్లి నుంచి పటంచెరు దాకా ఒక బ్లాగ్ చేద్దాం. ఆ మిరపకాయల సపరేట్, ఇది సపరేట్. ఇక పటంచెరు నుంచి స్టార్ట్ అనమాట. ఇది ఇక్కడ టోల్ గేట్ ఉండే, టోల్ గేట్ అసలు ఇక్కడ ఉందా అనిపిస్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి. ఇంతకుముందు ఇక్కడ తిరిగేటోళ్ళకి తెలుసు ఇక్కడ టోల్ గేట్ ఉంది అని చెప్పి. మొత్తం టోల్ గేట్ తీసేసి పెద్ద రోడ్ వేసి పడేసిరు. సంతోష్ మాత గుడి ఉంటుంది బ్రో, ఆ టోల్ గేట్ ఉన్నప్పుడు గుడి అంటే ఇట్లా గుర్తు పెట్టుకుంటుండే, ఆడ టోల్ గేట్ కాడ ఉంటుండే అని చెప్పి. అదే సంతోష్ మాత గుడి టోల్ గేట్ దగ్గర ఉంటుండే. నాకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది, చిన్నగా బోర్డు ఉంటుంది, అది ఏడుందో ఏమో. అప్పుడు పోయినప్పుడు ఆడ ఒక బోర్డు ఉంటుండే, ఏడుందో ఏమో. ఇది దుర్గామాత దేవాలయం అంట. ఇంకా ముంగల్కేమో ఏడుందమ్మా అసలు, అది బోర్డు ఉండే చిన్నగా, దాటిపోయినాం పటంచేరి. ఇంకా ముంగల్కి అనుకుంటా సంతోష్ మాత గుడి. వెనకాల బ్యాక్ సైడ్ ఒక టోల్ గేట్ ఉంటుండే, ఆ రోడ్లో ఈ రోడ్లో ఒక టోల్ గేట్ ఉంటుండే. ఈడే ఉంటుండే కదా, ఈడ ముంగల్కి ఉందా అనుకుంటా. ఇగో శ్రీ సంతోషి మాత దేవస్థానం, ఇంత చిన్నగా ఉన్నది. ఈయనే ఉండే టోల్ గేట్, ఇగో ఈ ప్లేస్లోనే ఉండే. అది సంగతి. ఇగో ఇక్రిసాట్, దిస్ ఈజ్ ఇక్రిసాట్. మనం ఈ రూట్లో సైకిల్ మీద పోయేది, ఇప్పుడు బండి మీద పోతున్నాం. ఇక నాకు తెలిసి వచ్చే వారం బస్ కోతాం అనుకుంటా. అదిదా మ్యాటర్. మనమైతే ఆర్సీపురంలో ఉన్నాం అనమాట. ఆర్సీపురం దాటి ఇగో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాం అనమాట. వీరంగూడ డీమార్ట్ దగ్గర అయితే ఉన్నాం మనం. ఈ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి యూటర్న్ వస్తుంది అనమాట. ఈ యూటర్న్ దగ్గర చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది అనమాట. నాకు తెలిసి ఈడ కూడా ఫ్లైఓవర్ వేయాలి, ఎందుకంటే బీరంగూడ నుంచి కూడా మస్తు మంది వస్తారు, ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. 7:30-8 అయిందంటే మామూలుగా ఉండే ట్రాఫిక్ జామ్. మొత్తం బీరంగూడ నుంచి మన ఆర్సీపురం దాకా ఉంటాయి. ఇగో రోడ్ల పనులు చూస్తారు కదా, ఇస్నాపూర్ దగ్గర నుంచి అయితేనే ఉన్నాయి మొత్తం. నేనైతే మియాపూర్ దాకా ట్రావెల్ చేస్తా అప్పుడప్పుడు, వారానికి ఒకసారన్నా అయితేనే ఉన్నాయి. అవతల కూడా కావచ్చు, అవతలకి అయితే నేను పోతలేను, కేపీహెచ్పి సైడు కావచ్చు ఐ థింక్. ఇగో ఇదే మన బీరంగూడ కమాను, లోపలికి ఫేమస్ టెంపుల్ ఉంటుంది కదా శివుంది. ఇగో బీరంగూడ కమాన్. సో ట్రాఫిక్ జామ్ అవుతున్నది బ్రో, ఈడ కూడా ఫ్లైఓవర్ వేయాలి. ఇక చూస్తున్నారు కదా, ఇదైతే అశోక్ నగర్ అనమాట. పటంచేరు దాటి, ఆర్సీపురం దాటి, బీరంగూడ దాటి అశోక్ నగర్. ఇగో అశోక్ నగర్ స్వాగతం. ఈడ కూడా రోడ్ల పనులు అవుతున్నాయి. రోడ్ల పనులు అయినాయంటే మంచిగా మనకు పార్కింగ్ చేసుకోనికే సర్వీస్ రోడ్లల్లో మంచిగా ఉంటుంది బ్రో. లేకపోతే ఇగో హైవేల మీదనే అయిపోతున్నాయి మొత్తం బండ్లన్నీ. ఇక కానీకే నాకు తెలిసి ఇంకో 6 నెలలు టైం పడుతుందేమో నాకు తెలిసి. మధ్యలోకి వెళ్ళి రాకెట్ల లెక్క వచ్చేస్తున్నారు బ్రో, రయ్యున ఇట్లా పరిశాన్ ఉంటుంది రోడ్ మీద. ఇగో ఇదే ఏషియన్ జ్యోతి, దిస్ ఈజ్ ఏషియన్ జ్యోతి థియేటర్లో ఎన్ని సినిమాలు చూసినామో నాకు గుర్తు లెక్క కూడా లేదు. గుర్తున్న ఫస్ట్ సినిమా అయితే, ఫస్ట్ సినిమా మేము స్కూల్లో ఉన్నప్పుడు గోపీచంద్ గారిది రారాజు అని ఒక సినిమా ఉంటుంది. రారాజు, బొమ్మరిల్లు కూడా అనుకుంటా. ఆ టైంలో అది నాకు గుర్తున్నది. ఇక తర్వాత మస్తు చూసినా కానీ ఇక గుర్తున్న ఫస్ట్ సినిమా అయితే రారాజు అనుకుంటున్నా. రారాజు, బొమ్మరిల్లు, తర్వాత రెడీ ఒకటి, కింగ్ ఒకటి, బాద్షా ఒకటి, గబ్బర్ సింగ్ ఒకటి, బిల్లా, చాలా సినిమాలు చూసినాడే. ఇగో చెప్పడం మర్చిపోయినా, లింగంపల్లి ఫ్లైఓవర్ బ్రో, దిస్ ఈజ్ ఏ లింగంపల్లి ఫ్లైఓవర్. ఇది వేసినాక ఆగమాగం ఉంటుండే తెలుసా ఇక్కడ. ఫ్లైఓవర్ లేకముందు డైరెక్ట్ ఇట్లా రైట్ టర్నింగ్ ఉంటుండే లోపలికి. ఇప్పుడు ఏంది మొత్తం ఆడ యూటర్న్ పెట్టి ఫ్లైఓవర్ కింద మంచి సూపర్ డైవర్షన్స్ మంచిగా అయినాయి అనమాట. ఫ్లైఓవర్ కింద 2-3 యూటర్న్లు ఉన్నాయి, ఏ టెన్షన్ లేకుండా. అది సంగతి. దిస్ ఈజ్ ఏ లింగంపల్లి. ఈ ఫ్లైఓవర్లు వేసినా కూడా ట్రాఫిక్ జామ్ ఉంటూనే ఉంటుంది. ఇక ఏం చేస్తాం, ఇట్లా యూటర్న్లు మంచిగా పెట్టిరు. ఇట్లాంటప్పుడే మనం పాట పాడాలి. దిస్ ఈజ్ ఏ సిఎంఆర్ షాపింగ్ మాల్. శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు అతి బలవంత్. అసలు రికార్డ్ అవుతుందా లేదా, ఆపేసి మళ్ళీ చేద్దాం ఒకసారి. రికార్డ్ అవుతున్నది బ్రో, రికార్డ్ అవుతుందో లేదో అనుకున్నా. సౌండ్ వస్తుంది ఒక చిన్న క్లిక్ అని చెప్పి, ఆ సౌండ్ వస్తుందో లేదో అని. ఇగో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. లోపల బిహెచ్ఎల్ ఈజ్ ఏ వెరీ పీస్ఫుల్ ప్లేస్ మ్యాన్. అని పేద ఉంటుంది బ్రో బిహెచ్ఎల్. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఆగమైపోతారు. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఏడున్న పాట పాడుతున్నాయి కదా, శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి. బ్రో ఏమన్నా మర్చిపోయినా ఏంది? రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుఘర్షణుడు జాంబావదాది
ఇగో ఈయనే హనుమాన్ల గుడి ఉన్నది. కరెక్ట్ టైంకి మనం కరెక్ట్ ప్లేస్లో వాడుతున్నాం బ్రో. ఇగో జాంబావదాది వీరులందరిని ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలుసుకొను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీత రామ కదానే పలికెద సీత రామ కదా. అది సంగతి. లింగంపల్లి అయితే వచ్చేసినాం. అదిదా మ్యాటర్.